హలో ఫ్రెండ్స్, పార్ట్ 2 లో చెప్పాను కదా, అక్కడ ఊరేగింపు అయిపోగానే ఇంకో ఊరికైతే వెళ్తామని. ఆ ఊరి పేరు అయితే చిండేపల్లి యూత్ అంట. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా అక్కడికైతే. ఇంతకీ నేను వెళ్తున్న హైవే అయితే రీసెంట్ గానే వేశారు. నాయుడుపేట నుంచి బెంగళూరుకి వెళ్లే రూట్ అయితే ఇది. ఇలాంటి హైవేస్ లో అయితే ఎంత దూరమైనా జర్నీ చేయాలనిపిస్తుంది. హైవే మీద వెళ్తున్నంత వరకు అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాక అర్థమైంది మనం ఊర్లోకి వెళ్తున్నామా లేకపోతే అడవిలోకి వెళ్తున్నామా అని ఒక భయం అయితే స్టార్ట్ అయింది. కానీ ఇలాంటివన్నీ ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తామని ఒక ధైర్యం తేలిపోతున్నాము. ఫైనల్లీ ఆ ఊరు లోపలికి అయితే వచ్చేసాం. నిజంగా చెప్తున్నా, నేను అసలు ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు గుడి గురించి. చుట్టుపక్కల పచ్చని పొలాలు, మధ్యలో ఈ శివయ్యకి గుడి, ఇంకా గుడి లోపలికి వెళ్ళాక డెకరేషన్ విషయానికి వస్తే కళ్ళు చెదిరిపోయాయి నాకైతే. ఇంత చిన్న విలేజ్ లో ఇంత పెద్ద గుడి కట్టారంటే ఈ గుడికి సంబంధించి గొప్పతనాలు చాలానే ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందామని ట్రై చేశాను, కానీ ఈ ఊర్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే తెలుసుకోలేకపోయాను. ఈ గుడి ఎంత గ్రాండ్ గా ఉందనుకున్నాను, కానీ ఇక్కడ చేసిన ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ఆ ఈవెంట్ లో అయితే నాకే తెలియకుండా రెండు అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు అయితే జరిగాయి. అవి ఏంటో నెక్స్ట్ పార్ట్ లో చూడండి.